కాకినాడ కార్పొరేషన్లోని పల్లవుపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారికి త్రాగునీటి సరఫరాను అందించాలని కోరుతూ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆర్సీపీఐ ఆధ్వర్యంలో పల్లవుపేటకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టి తాగేందుకు వాడుకునేందుకు నీటిని అందించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్సీపీఐ సతీష్ స్థానిక మహిళలు మాట్లాడుతూ ఈ అపార్ట్మెంట్ల వద్ద గత ఏడాది నుండి సరిగ్గా నీటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అపార్ట్మెంట్కు ఒక నీటి కుళాయిని పూర్తి అవసరాల కోసం ఏర్పాటు చేసి నీటి కష్టాలను తీర్చాలని కోరారు. అనంతరం కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు జీవన, వెంకటలక్ష్మి, లావణ్య, పద్మ, గీత, సత్యవతి, అమ్మాజీ, లక్ష్మి, కుమారి, సరస్వతి, ఈశ్వరమ్మ, మౌనిక, సునీత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నీలకారు వస్తుందేమో 5 రోజుల నుంచి మాకు నీళ్ళు లేవండి, చప్పనీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవండి. మాకు పట్టుకుందామంటే 3 ఫ్లోర్లు ముసలోళ్ళు ఎక్కి దిగలేక చాలా బాధపడుతున్నారు. ఉన్న అధికారులు అయితే మేము డబ్బులు కడుతున్నాం, కట్టమన్నా కడుతున్నాం, 45 రూపాయలు కడుతున్నాండి. ఇప్పుడు 40 కాదు 50 రూపాయలు కట్టాలని వాటర్ అయితే ఆఫ్ చేస్తారండి. గత 5 రోజుల నుంచి మాకు శుక్రవారం నుంచి కూడా నీళ్ళు లేవండి. పట్టించుకోవాలి అసలు మా లైన్కి 11 పడ్డండి, అసలు పట్టించుకున్న నాదుడే లేడండి అసలు అని. అక్కడ ఎవరన్నా ఏం చేసినా చేస్తారు కదా, మాకు వస్తారు కదా అధికారులు, ఏదో ఒకటి చేస్తారు కదా అన్న దృష్టితో మేము చూస్తున్నామండి. అయినా మున్సిపల్ కమిషనర్ కూడా మేము వినిపించుకుంటున్నామండి. మమ్మల్ని ఒకసారి చూడాలి, మా పరిస్థితి గమనించాలండి. ఒకసారి అక్కడికి వచ్చి చూసి మాకు ఏదో చేసి పెట్టాలని మేము ఆశపడుతున్నామండి. వాడకుండా నీళ్ళు కన్నా 40 రూపాయలు వచ్చి చేసేవారండి. కానీ 40 రూపాయలు ఇచ్చినా కనీసం వచ్చి అనుకునే వాళ్ళండి, అవి కూడా ఆఫ్ చేస్తారండి. ఆ 40 రూపాయలు కూడా మేము ఇవ్వలేమండి. ఇప్పుడు మాకు వాటర్ అసలు అందట్లేదండి, వాడకం వాటర్ అందట్లేదండి. మంచినీళ్ళు కుళాయిలు కూడా చాలా దారుణమైనది. మనిషికి ఇంటికి ఒక బిందు కూడా రాదండి రోజుకి. ఆ బిందు నీళ్ళు కూడా లేకపోతే ఇంకా మేము గవర్నమెంట్ ప్లాట్లలోని ఎలా బతుకుతామండి? కనీసం నీళ్ళు కూడా ఉండాలి కదండి, నీళ్లు కూడా లేవండి. ఆ నీళ్లు మాకు ఎలాగైనా సరే గవర్నమెంట్ వారు ఎలాగైనా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. కార్యాలయాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కమిషనర్ గారిని ఒకటే అడగదలుచుకుని ఉన్నాం. మేము వీళ్ళకి మంచినీళ్ళు సరఫరా చేసే బాధ్యత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్దా కాదా? ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చారా? ఇస్తే ఎంత వసూలు చేయమన్నారు? ఈ వివరాలన్నీ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు స్మార్ట్ సిటీలో దాదాపు 950 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టాలని లెక్కలు చెప్తా ఉన్నారు. మరి 900 కోట్ల రూపాయలు మీరు దేనికి ఖర్చు చేశారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పేద ప్రజలు నివసించే కాలనీల్లో కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా మీరు ఇవ్వకుండా, ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వకుండా, కేవలం పత్రికా ప్రకటనలకి ఈ పబ్లిసిటీకి మాత్రమే గొప్పగా స్మార్ట్ సిటీ అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు ఎంత దుస్థితిలో ఉన్నారో, కనీసం మంచినీళ్ళు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కాకినాడలో ఉంది. కాబట్టి ఈరోజు మేము ఈ విషయాన్ని కమిషనర్ దగ్గర పెట్టి మేము తేల్చుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.